దైవాధీనం జగత్సర్వం దైవాధీనం జగత్సర్వం. జగత్తు మొత్తం కూడా దేవుని యొక్క ఆధీనంలో. సత్యాధీనం దైవతం. ఆ దేవుడు సత్యానికి కట్టుబడి ఉంటాడు. సత్యం ఉత్తమాధీనం. ఆ సత్యం అనేది ఉత్తముల చేతుల్లో ఉంటుంది. ఉత్తమ దేవత అవతార పురుషుడు శ్రీ సత్యసాయి ఉత్తమోత్తముల గురించి చెప్పినటువంటి బాబా ఇలా అంటున్నారు. మంచితనమునందు మానవత్వమునందు నీతియందు నిండు నిజమునందు. మంచితనమునందు మానవత్వమునందు నీతియందు నిండు నిజమునందు ఆచరించి చూపు ఆదర్శములనల్ల అతడే యూతు ఆమె యువతి కాదే అని ఒకసారి చెప్పారు బాబా. ఎట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నాకు అన్నారు. ఎట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ నీకు. అలాగే ఇంకొకసారి చెడ్డ చూడరాదు చెప్పరాదెప్పుడు వినగరాదులెప్పుడు విశ్వమందు. 3 కోటులు గల మూర్తిని తలచుము ఉన్న మాట తెలుపుతున్న మాట. మనకి 3 కోటులు తెలిసారా? చెడు చూడకూడదు, చెడు వినకూడదు. దాని గురించి చెప్పినటువంటి గాంధీజీ గారు చెప్పారు కదా, దాని గురించి బాబా గారు చెప్పినటువంటి సాయి మాట సకల సౌభాగ్యముల మూట. సాయి దృష్టి పారిజాత వృష్టి. సాయి మాట సకల సౌభాగ్యముల మూట. సాయి వృష్టి పారిజాత వృష్టి. సాయి చేయి తల్లి ప్రేమలో సలహాయి. మాట తెలుపుచున్న మాట. భగవాన్ సత్యసాయి బాబా విశ్వవ్యాప్తంగా హిందూ మతాన్ని, తెలుగు భాషను, హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేసి 130 దేశాల్లో 1200 కేంద్రాలతోటి ఆయన చెప్పింది సంఘ మనకు దైవ ప్రీతి తర్వాత సంఘ నీతి. ఇది బాబా చెప్పింది. ప్రేమ శాంతి నాకు అందరికీ తెలుసు. ప్రేమ శాంతి దయ ధర్మం అహింస. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి 5 Ds అని చెప్పారు. డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్. ఈ దృఢ సంకల్పాలు, ఈ అంకిత భావము, ఇవి మానవుడికి కావాలని చెప్తున్నారు. ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి రాతిని నాటిగా చేసింది ఎవరండి? రాయిని స్త్రీగా మార్చింది ఎవరు? రాముడు. రాళ్ళను నీళ్ళగా మార్చింది భగవాన్ సత్యసాయి. రాయలసీమలో 13 జిల్లాలకు తాగునీటి సౌకర్యం. ఇందాక సార్ చెప్పినట్టు విద్యా, వైద్యం, తాగునీటి సరఫరా, ఇటు ఇహం పరం రెండింటి గురించి చెప్పాను. ఇక చివరిగా నేను సమయం ఎక్కువ లేదు కాబట్టి బాబా గారు చెప్పిన ఒక చిన్న కథ 2 నిమిషాల్లో చెప్పి. ఈ కథ మనకందరికీ తెలుసు, మరి ఇప్పటి తరానికి తెలియదు. కానీ అప్పటి తరంలో అయితే మన అమ్మమ్మలు, తాతయ్యలు చిన్నపిల్లలను కూర్చోబెట్టుకుని చెప్పేవాడు. ఆ కథ ఇప్పుడు నేను చెప్తా, మీకు గుర్తుకొస్తుంది. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు. 7 విన్నారండి ఎప్పుడన్నా? 7 వేటకు వెళ్ళారు. 7 చేపలు ఇచ్చారు, ఎండబెట్టారు. ఒక చేప ఎండలేదు. గడ్డిమో పంట వచ్చి ఉంటుంది. ఈ కథ బాబా గారు ఎలా చెప్పారంటే, మన పూర్వీకులు చెప్పిన ప్రతి కథ వెనక ఆధ్యాత్మికత ఉంటుంది. బాబా గారు చెప్పిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. అనగనగా ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. రాజుగారు కొడుకులు వేటకెళ్ళి చేపలు రావడం ఏంటి? రాజుగారు కొడుకులు అంటే పెద్ద పెద్ద జంతువులు ఇచ్చారు కదా. కానీ అక్కడ ఉంది అర్థం. ఆ చేపలు తీసుకొచ్చిన తర్వాత ఎండబెట్టారు. ఎండబెడితే ఒక చేప ఎండలేదు. అన్ని ఎండి అది ఎందుకు ఎండలేదు? చేప